రైట్ ఇటు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాజీ మంత్రి జనసేన నేత బాలినేని శ్రీనివాస్ రెడ్డితో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, ఈ సమావేశంలో పవన్ కళ్యాణ్ కొన్ని సూచనలు చేసినట్టుగా తెలుస్తుంది. బాలినేనికి ఎలాంటి సూచనలు చేశారు? గుడ్ ఆఫ్టర్నూన్ శాలిని. అయితే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాజీ మంత్రి ఇప్పుడు ప్రస్తుతం సీనియర్ నేత అంటే పవన్ పార్టీలో ఉన్న నేత జనసేన నేత కూడా ఈ రోజున పవన్ కళ్యాణ్ గారిని కలవడం కూడా జరిగింది. అయితే రాజకీయ పరిస్థితులపై కూడా బాలినేని శ్రీనివాస్ తో 45 గంటల పాటు పవన్ కళ్యాణ్ చర్చించారు. అయితే ప్రకాశం జిల్లాలో కూడా ఇప్పటి వరకు ఈ వర్గ విభేదాలు పొడచూపుతున్న కారణంగా కూడా వాటన్నిటిని సరి చేసుకోవాలని, అలాగే ఏదైతే పవన్ కళ్యాణ్ నవంబర్ లో ప్రారంభించబోతున్నారు, ప్రతి జిల్లా పర్యటన ప్రారంభించబోతున్నారు. ఆ పర్యటన భాగంగానే ప్రకాశం జిల్లా నుంచి కూడా పర్యటన ప్రారంభించాలని బాలినేని కోరినట్టుగా తెలిసింది. అయితే అత్యంత కీలకంగా అంటే గతంలో కూడా బాలినేనికి రూట్ మ్యాపింగ్ పైన దానిపైన అవగాహన ఉంది. ఎలా ప్రారంభించాలి, ప్రజల్లోకి ఎలా వెళ్ళాలి, సామాన్య ప్రజానీకం నుంచి మనం ఏమేమి తీసుకోవాలి, వీటన్నిటిపైన కూడా పవన్ కళ్యాణ్ తో పాటు బాలినేని శ్రీనివాస్ 45 నిమిషాల పాటు చర్చించారు. ప్రధానంగా అక్కడ ఉన్న అంటే ఏదైనా కానివ్వండి రాజకీయ పార్టీలో ఉన్న విభేదాలు బయటకు రాకుండా చూసుకోవాలని, ప్రజలకు ఏవైతే సేవలు అందుతున్నాయో వాటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో గమనించాలని, అయితే ఉమ్మడి ప్రకాశం జిల్లాతో పాటుగా ఇతర సమీప జిల్లాల్లో కూడా ఏవైనా ఇబ్బందులు ఉంటే కూడా తమ దృష్టికి తీసుకురావాలని చెప్పేసి కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా కోరినట్లు తెలిసింది. అయితే అసెంబ్లీ జరగడానికి ముందే అంటే 11 గంటల నుంచి 12 గంటల వరకు కూడా ప్రత్యేకంగా 45 నిమిషాల పాటు బాలినేనితో పవన్ కళ్యాణ్ చర్చలు జరిపారు. బాలినేని పవన్ కళ్యాణ్ కలిసి వెంటనే మీడియాతో మాట్లాడుకోకుండా మెయిన్ ఎంట్రన్స్ వద్ద నుంచి కూడా వెళ్ళిపోవడం కూడా జరిగింది. అయితే బాలినేని మనం చెప్తుంది ఏంటంటే కూడా ఉమ్మడి ప్రకాశం జిల్లా నుంచే ఈ జిల్లాల పర్యటన ప్రారంభిస్తారని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు హామీ ఇచ్చినట్లు కూడా బాలినేని శ్రీనివాస్ చెప్తున్నారు.